హాయ్ ఫ్రెండ్స్, సుగాలి ప్రీతి కేస్ 2017లో జరిగింది. ఆ తల్లికి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. 2017లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారు సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అందరికీ ఈ సీఎంలు ఎవరు కనిపించట్లేదు, కానీ అందరికీ డీసీఎంఏ కావాలి. కారణం పవన్ కళ్యాణ్ గారే కావాలి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు, ఆ తల్లికి నీ కష్టాన్ని నేను తీరుస్తాను, ఈ కేసుని మొదటి కేసుగా తీసుకుంటానని చెప్పి మాటిచ్చారు. కానీ ఈరోజు ఏమైంది, ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు ఆఫీస్కి వెళ్ళిందంట. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో మనకైతే తెలియదు, కానీ యాస్ ఎ ఫ్యాన్ మనమందరూ బాగా అభిమానిస్తాం. ఎప్పుడు భజనే కాదు. ఈరోజు ఏం చేద్దామంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం, కొంచెం ప్రెజర్ పెడదాం మన నాయకుడిని. అప్పుడైనా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరుగుతుందేమో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చింది, సిబిఐ వరకు వెళ్ళింది, ఇంతమందికి తెలిసింది. ఈ కేసుని ఆ తల్లిని న్యాయం చేయాలి అనుకుంటే ఎవరు కూడా న్యాయం చేయలేరు, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే న్యాయం చేయగలరు. ఆవిడ మాట్లాడే ప్రతి మాటలో కూడా నిజాయితీ ఉంది, ఎంతో బాధ దాగుంది. కానీ ఆ తల్లికి తెలియకుండా వెనక నుంచి చాలామంది రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. సో ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఆయన వెంటనే న్యాయం చేసే చర్యలు తీసుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం.